హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే అండి. ఏపీలో ఇంటర్ ఫలితాల కోసం ఎదురు చూస్తున్న విద్యార్థులందరూ వీడియోని తప్పకుండా లైక్ చేయండి. లేటెస్ట్‌గా ఉన్నటువంటి జెన్యూన్ న్యూస్ అయితే తీసుకొచ్చాను. అఫీషియల్ డేట్ అనేది కన్ఫర్మ్ కాబోతుందనమాట. ఏ తేదీలో ఉండవచ్చు రిజల్ట్స్ అనేది నేను మీకు చెప్తాను. అలానే ఇంటర్మీడియేట్ ఫస్ట్ ఇయర్ వాళ్ళకి సంబంధించి కొంచెం కొత్త విధానంలో అయితే ఫలితాలు అనేటివి రాబోతున్నాయన్నమాట. వాటి గురించి కూడా డిస్కస్ చేస్తాను. మీరు వీడియోని లైక్ చేయడం ద్వారా ఇన్ఫర్మేషన్ నలుగురికి రీచ్ అవుతుంది. యూట్యూబ్ కూడా రికమెండ్ చేస్తుంది. తప్పకుండా లైక్ చేసేయండి. ఇక లేట్ చేయకుండా డైరెక్ట్‌గా టాపిక్‌లో గనుక వచ్చినట్లయితే, ఒకసారి ఇక్కడ ఇన్ఫర్మేషన్ చూసుకోవచ్చు. ఈరోజు న్యూస్ పేపర్‌లో పబ్లిష్ అయినటువంటి ఇన్ఫర్మేషను 18 లేదా 19వ తేదీన ఇంటర్ ఫలితాలని చెప్తున్నారనమాట. ఇందులో ఉన్నటువంటి సమాచారాన్ని ఒక్కసారి మనము చూద్దాము. ఇక్కడ ఏం చెప్తున్నారంటే 18 లేదా 19 తేదీల్లో ఇంటర్ రిజల్ట్స్ అనేటివి అనౌన్స్‌మెంట్ అనేది ఉంటుంది అని చెప్పి మంత్రి నారా లోకేష్ గారైతే చెప్తున్నారనమాట. ఏపీ ఇంటర్మీడియేట్ ప్రథమ మరియు ద్వితీయ సంవత్సరం పబ్లిక్ పరీక్షల ఫలితాలను ఈ నెల 18 లేదా 19 తేదీల్లో విడుదల చేసేందుకు ఇంటర్మీడియట్ విద్యా మండలి కసరత్తు అయితే చేస్తోంది. మూల్యాంకనం ప్రక్రియ పూర్తి కాగా ఫలితాలు విడుదలకు ప్రాసెస్ అనేది జరుగుతుంది. ఇది ఈ నెల 16 కల్లా ముగిసే అవకాశం అయితే ఉంది. ఫిబ్రవరి 23 నుంచి ప్రారంభమైనటువంటి పబ్లిక్ పరీక్షలు మార్చి 23తో క్లోజ్ అయ్యాయి. ఈ ఏడాది ప్రథమ సంవత్సరం తీసుకొచ్చిన సంస్కరణల కారణంగా పరీక్షల నిర్వహణకు నెల సమయం పట్టింది. అలానే దీంతో మూల్యాంకనం కూడా పూర్తి కావడంతో ఈ ప్రాసెస్ కూడా అంటే ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ వాళ్ళకి సంబంధించి కూడా ఈ ప్రాసెస్ అనేది ఎలా చేయాలి అంటే కొంచెం ఈ యొక్క గ్రూప్ సబ్జెక్ట్ అనేది అదనంగా యాడ్ చేసుకున్నటువంటి వాళ్ళకి సంబంధించి రిజల్ట్స్ ఎలా ఇవ్వాలి అనే దాని మీద కూడా కసరత్తు చేస్తున్నట్లయితే తెలుస్తోంది. మొత్తానికి కొత్త తేదీ అయితే వింటున్నాం మనము. ఈ యొక్క నెల 18 లేదా 19వ తేదీల్లో ఇంటర్ ఫలితాలు అనేటివి అవైలబుల్లోకి అయితే రాబోతున్నాయి. ఇక తెలంగాణలో ఈరోజు ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ రిజల్ట్స్ అనేటివి విడుదలైతే చేయబోతున్నారు 11 గంటలకి. ఇలానే మనకు ఆంధ్రప్రదేశ్లో కూడా 18 లేదా 19 తేదీల్లో ఉదయం 11 గంటల సమయంలో యొక్క బోర్డు అయితే రిజల్ట్స్ అనేటివి ఆన్లైన్లోకి అయితే అవైలబుల్లోకి అయితే తీసుకొస్తుంది. వచ్చినప్పుడు వాటిని ఎలా చెక్ చేసుకోవాలనేది ఇప్పుడు మనం చూద్దాం. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే BIE.AP.gov.in అనే వెబ్సైట్లో మీరు ఇక్కడ రిజల్ట్స్ అనే ప్యానల్లోకి అయితే రావచ్చు. ఇక్కడ చూడండి, రిజల్ట్స్ అనే ప్యానల్లో కనుక వచ్చినట్లయితే ప్రస్తుతానికి ఇక్కడ టెంపరీ అన్అవైలబుల్ అని ఉంది కదా. రిజల్ట్స్ వచ్చే టైంకి ఇది అవైలబుల్లోకి అయితే వస్తుందన్నమాట. ఈ యొక్క బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ ఆంధ్రప్రదేశ్ అనే వెబ్సైట్ ద్వారా మనము రిజల్ట్స్ అనేవి చెక్ చేసుకోవచ్చు. అదేవిధంగా వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా కూడా మీరు హాయ్ అని మెసేజ్ పెట్టి మీ యొక్క హాల్ టికెట్ నెంబరు మీ యొక్క విద్యా సంవత్సరం ఇచ్చేసి మీరు రిజల్ట్స్ అనేవి చెక్ చేసుకోవచ్చు. కాబట్టి వెయిట్ చేయండి. ఖచ్చితంగా మనకు అనౌన్స్మెంట్ అనేది 18 లేదా 19 తేదీల్లో ఈ యొక్క రిజల్ట్స్ అనేటివి అవైలబుల్లోకి అయితే వస్తాయి. అయితే ఫస్ట్ ఇయర్ విద్యార్థులు ఉన్నారు కదా, వీరు వచ్చేసి మీకు 5 సబ్జెక్ట్స్ సంబంధించి రిజల్ట్స్ అనేటివి ఇక్కడ మీకు చూపిస్తాయన్నమాట. అంటే మీకు వచ్చేటువంటి ఈ యొక్క రిజల్ట్స్ ఆన్లైన్లో వచ్చేసి 5 సబ్జెక్ట్స్ సంబంధించినటువంటి మార్క్స్ మాత్రమే డిస్ప్లే అవుతాయి. రిమైనింగ్ ఒక సబ్జెక్ట్ ఎక్స్ట్రాగా తీసుకొని ఉంటారు కదా అడిషనల్గా, వారికి వచ్చేసి డైరెక్ట్గా కాలేజ్కి అయితే రిజల్ట్స్ అనేవి వస్తాయని చెప్పి సమాచారం అయితే ఉంది. ఇది కూడా ఈ యొక్క సమాచారం అనేది అఫీషియల్గా ఇంకా కూడా ప్రకటించలేదు. అయితే వార్తలు అయితే ఉన్నాయన్నమాట. ఇలా రిజల్ట్స్ అనేవి ఒక సబ్జెక్ట్ మాత్రం సపరేట్గా ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ వాళ్ళకైతే ఇస్తారు అని. ఓకేనా? ఇవ్వండి ఇంటర్మీడియట్ రిజల్ట్స్ సంబంధించి కొత్త తేదీ యొక్క వివరాలు అయితే ఉన్నాయి. ఇందులో ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ మీకు జెన్యూన్ అనిపిస్తే తప్పకుండా లైక్ చేయండి, మీ మిత్రులకు షేర్ చేయండి. 18 లేదా 19వ తేదీన ఏపీలో రిజల్ట్స్ అనేవి ఇంటర్మీడియట్ అయితే రిలీజ్ కాబోతున్నాయని. ఓకేనా? అలానే ఫ్రెండ్స్, రిజల్ట్స్ రిలీజ్ అయిన తర్వాత మనము ఇంక్రిమెంట్ కోసము లేదా రీవాల్యుయేషన్ కోసము ఒక 10 డేస్ తర్వాత మళ్ళీ సైట్ అవైలబుల్లోకి అయితే వస్తుంది. అప్పుడు మీరు అప్లికేషన్ అనేది చేసుకోవచ్చు. సప్లిమెంటరీకైనా, ఇంక్రిమెంట్కైనా లేదా ఈ యొక్క రీవాల్యుయేషన్కైనా. వాటికి సపరేట్ ఫీజెస్ అయితే ఉంటాయి. వాటి గురించి కూడా నేను నెక్స్ట్ వీడియోస్లో అయితే డిస్కస్ చేస్తాను. మీరు వీడియోని లైక్ చేసి మీ మిత్రులకు షేర్ చేయండి. మరొక ఇంపార్టెంట్ వీడియోతో మీ ముందుకు అయితే వస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.